చేశారో తెలియదు. అంతకన్నా ముందుకు ట్రస్ట్ పేరు మీద కాలువలు తీసినామని చెప్పి ఆ కాలువలకి ఎంపీ నిధులు తీసుకున్నట్టు మాకు ప్రూఫ్ అయింది. ఆ పైసలు కూడా 40-50 లక్షలు డ్రా చేసుకున్నట్టు తెలిసింది. వీటన్నిటిని కూడా ఈరోజు మీనాక్షి గారు ఇవ్వడం జరిగింది. మరియు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు గాంధీ భవన్లో పీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీకి, మా అధిష్టానానికి చెప్పుకునేది ఒకటే, అయ్యా పార్టీ నష్టపోతా ఉన్నది, పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని కాపాడనని మేము చేతులెత్తి జోడించుకుంటా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 47,000 ఓట్ల మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. అటువంటిది లోకల్ బాడీ ఎలక్షన్లో 2,000 మెజార్టీ టీఆర్ఎస్ మెజార్టీ వచ్చి చూపెడతా ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి మేము మరొకసారి మీనాక్షి గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా పీసీ ప్రెసిడెంట్ గారికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దీన్ని తక్షణమే స్పందించి రేపు తొర్రూరు మున్సిపాలిటీ నియోజకవర్గంలో ఒకటే మున్సిపాలిటీ ఉంది. తొర్రూరు మున్సిపాలిటీ 16 వార్డులు ఉన్నాయి. మరి 16 వార్డులలో మేము కనుక బాధ్యత తీసుకోకుండా అధిష్టానం కనుక ఆమె మీద బాధ్యత చెప్తే ఒక్క వార్డు కూడా గెలిచే పరిస్థితి లేదు. మేము ప్రజల్లో ఉండే నాయకులం, నిత్యం ప్రజల్లో ఉంటాం. ఒకవేళ మీరు స్పందించకపోతే మేము కూడా 16 వార్డుల్లో క్యాండిడేట్లను పెట్టి గెలిపించుకొచ్చి సీఎం గారికి ఉపజెప్తామని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఆమె అమాయకురాలు, ఏం చేయలేదు. షాడో ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి తోటి ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఒక నాయకులు, మండల నాయకులు, గ్రామ నాయకులు, సర్పంచులు అందరూ కూడా వ్యతిరేకించి టీఆర్ఎస్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు 2024లో వచ్చినటువంటి వ్యక్తులు 2026లో వచ్చిన వ్యక్తులను సర్పంచ్లో పెట్టుకున్నది. ఈమె కోసం పనిచేసి కష్టపడ్డ వ్యక్తి ఆయన ఊర్లో, ఆమె ఊర్లో చెర్లపాలెం అని చెప్పుకునే వ్యక్తి టీఆర్ఎస్ను రేపు ఎలక్షన్గా జాయిన్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ టీఆర్ఎస్ వ్యక్తికి ఇచ్చింది. గతంలో ఆయన ఎంపీటీసీ. అటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంలో ఈరోజు ప్రజలు మొత్తం వ్యతిరేకించి, అమ్మ నీకోసం కష్టపడడం, నీకు 1000 మెజార్టీ ఇచ్చిన ఊరును ఈరోజు 82 ఓట్లతోటి సర్పంచ్ అక్కడ ఆమె కొడుకైనటువంటి తిరుపతి రెడ్డి, నరేందర్ రెడ్డి వాళ్ళు కలిసి గెలిపించుకొని బయటికి రావడం జరిగింది. మరి ఇటువంటి ఆమె ప్రవర్తన బాగలేదు కాబట్టి, షాడో విజన్ చేస్తూ ఉన్నది కాబట్టి, ఆమె అవివేకంగా నడుపుతా ఉన్నది కాబట్టి ఆమెకు తెలవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీనాక్షి గారు చెప్పుకోవడం జరిగింది. మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి కూడా మేము కృతజ్ఞతలు చెప్తాను. మీనాక్షి లాంటి గారి మేడం మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే వారు ఉన్నమాట ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఎవరి మోచేతి నీళ్ళు తాగి మాట్లాడే వ్యక్తి కాదు. కాబట్టి వారికి కూడా మేము హ్యాండ్సప్ చెప్తా ఉన్నాం. తక్షణమే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రక్షించాలని చెప్పి మేము మీనాక్షి మాటికి కోవడం జరిగింది.